పశ్చిమను పాములు పగబట్టాయా? మనిషి కనిపిస్తే బుసలు కొడుతున్నాయా? ఎక్కడికెళ్లినా ఎందుకు వెంటపడుతున్నాయి? పల్లె సీమల్లో పాము కాట్లు ఎందుకు పెరుగుతున్నాయి? అవును, గ్రామీణం నాగలోకంగా మారింది. పల్లెవాసులకు ప్రాణ సంకటంగా మారింది. దీంతో ఇంట్లో ఉండలేక పొలాలకు పోలేక వణుకుతున్నారు. పాము పడగలో పల్లెలు పగబట్టినట్లు వరుసగా పాము కాట్లు. పాము కూడా సోతుందండి, చచ్చిపోయి కూడా వచ్చి దగ్గరికి వచ్చింది. పశ్చిమలో నాగలోకం. అసలు గోదావరి జిల్లాల్లో ఎందుకు ఎక్కువగా పాము కాట్లు జరుగుతున్నాయి? పాములు నీటి వనరులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో సంచరిస్తున్నాయి. వీటిలో గోదావరి జిల్లాలు ప్రధానమైనవి. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు గోదావరి జిల్లాల్లో పాము కాట్ల బెడద తీవ్రంగా కనిపిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే 5 పాము కాట్లు గురై మృతి చెందితే వారిలో 3 మహిళలు ఉండటం గమనార్హం. ఈ ప్రాంతంలో దాదాపుగా 4 రకాలైనటువంటి పాములు మనుషులకు ప్రాణాంతకంగా పరిగణించాయి. అసలు ఈ గోదావరి జిల్లాలో ఎలాంటి పాములు తిరుగుతున్నాయి? వీటికి మంత్రాలు పనిచేస్తున్నాయా? ఇంజక్షన్లు ప్రాణాలు కాపాడుతున్నాయా? ఈ స్టోరీలో చూద్దాం. వరుస పాము కాటు సంఘటనలు ఏలూరు జిల్లాను భయపెడుతున్నాయి. పగబట్టాయా అన్నంతగా కాటేస్తున్నాయి. పచ్చని పల్లెల్లో ఎవరికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. కాటేయడం పాము స్వభావం. అయితే అన్ని పాములు విషపూరితం కాదు. అలా అని అజాగ్రత్తగా ఉండడమూ సరికాదు. పాములను దైవంగా భావించే గ్రామీణులు కానీ వర్షాకాలంలో ఆహారం కోసం బయటకొస్తున్న పాములను చూసి పరుగులు పెడుతున్నారు. పిల్లల్ని లేచిన పడుకుంటే నిద్ర మీద వచ్చి ఖర్చేసిందండి. మా అబ్బాయి తీసుకెళ్ళండి హాస్పిటల్కి. సగం దూరం వెళ్ళాక మాట గొంగ అయిపోయిందంటండి. ఆడికి వెళ్ళాక ఐసి అయ్యి పెట్టేటప్పటికి అసలు మాట లేదంటండి. తీసుకొచ్చినా కూడాను పాము కూడా సోతుందంటండి. చచ్చిపోయి కూడా వచ్చి దగ్గరికి వచ్చింది. నేను మా అక్క మా అమ్మ పడుకొని ఉండగా పైనుంచి పాము పడి మా అమ్మని 2 సార్లు కరిచింది. మాకు భయం వేసి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు 2 ఇంజక్షన్లు చేశారు. ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది. తీసుకొచ్చాక ఇక్కడ పడుకోబెట్టినప్పుడు ఆ పాము మళ్ళీ వచ్చింది. గ్రామాల్లో ఇంత పాము భయం ఉంటే ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉంది? పాము కాటు ఇంజక్షన్లున్నాయా? ప్రభుత్వాస్పత్రుల్లో మందులున్నా ఎందుకు ఏటా వందలాది మంది పాము కాటుకు చనిపోతున్నారు? ఇందుకు కారణాలేంటి? ఏటిగట్టు, పొలం చెట్టు, ఇంటి పట్టు ఎక్కడ చూసినా పాముల సంచారమే. భారతదేశంలో ఏడాదికి పాము కాటు మరణాలే 50,000కు పైబడి ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాము బాధితులు, క్షతగాత్రులు లక్షలు దాటిపోతూ ఉన్నారు. ప్రధానంగా నీటి వనరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంది. దేశంలో పాము కాట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఒకటి. ఇక గోదావరి జిల్లాల్లో దాదాపుగా వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు పాము కాట్లో మరణాలు పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఉంగుటూరు, నల్లజర్ల ప్రాంతాల్లో విషపూరితమైన పాములు ఎక్కువయ్యాయి. దాంతో అవి ఎదురుపడగానే ఎక్కడ కాటేస్తాయో అన్న భయంతో కొట్టి చంపేస్తున్నారు. పొలాల్లో పాములు కనిపించడం సాధారణంగా మారింది. వర్షాలకు తోడు పొలాలకు నీరు పెడుతుండటంతో కలుగుల్లోంచి పాములు బయటకొస్తున్నాయి. దీంతో పొలం పనులు చేసే రైతులు, కూలీలు భయంతో వణుకుతోన్న పరిస్థితి. అంటే మేము నైట్ నీలపరగానే వెళ్ళామండి. మామూలుగా వర్షం దొమ్ములు గట్ట చేస్తాం కదా, ఆ దొమ్ములుగానే వెళ్తే నైట్ కడుతుంటే దారంటే వెళ్తున్నాం కడతానికి. అంతలోగా అడుగులో పడిపోయి పాము చుట్టేసి 2 కోట్లు వేసింది. సహజంగా పొలాల్లో ఎలుకలను తినడం ద్వారా పాములు సమతుల్య పర్యావరణ వ్యవస్థకు సాయపడుతూ ఉంటాయి. ఆహార గొలుసులో పాములు ఎంతో ముఖ్యమైనవని చెప్తారు. ప్రత్యేకించి పాములు అనేక ప్రాణులు తింటాయి. ఇతర జంతువులను నియంత్రణలో ఉంచుతాయి. వ్యవసాయ భూముల్లో పాము కీటక నాశినిగా ఉంటుంది.
అయినా వ్యవసాయ పనులు జరిగే సమయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కలుపు తీసింది మొదలు పంట వేసి దాన్ని కాపాడుకునే వరకు రైతులు నిత్యం పంట పొలాల్లోనే ఉంటారు. పనులు చేసే సమయంలో కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. ఆ క్రమంలో కొందరు పాము కాటుకు గురవుతున్నారు. పాములు పెద్ద పెద్ద పాములు కనపడతాయి. ఒక పొడగాడ నుంచి అన్ని జాతులు కనపడతాయండి. ఒక మంటరగప్ప అంటే ఒక ప్రతిదీ విషయం అన్నది మొత్తం వస్తుంటాయండి. చేతుల మీద ఎక్కుతుంటాయి, కరుతుంటాయండి. అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. డేంజర్ అన్నది చాలా ప్రమాదంగా ఉంటుందండి. పొడపాములు, జరుగుడ్లు, తోసపాములు, కాలుజేళ్ళు, బైక్ మంటరగబ్బలు అవి కొడతా ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. సొంత హాస్పిటల్ చూసుకుంటాక ఎక్కడికి వెళ్తాం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. మరికొందరు మాత్రం పాము కనిపిస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాని జోలికి పోకుండా స్నేక్ క్యాచర్లను సంప్రదిస్తున్నారు. వాళ్ళు వచ్చే వరకు పాము ఎటువైపు పోతుందో గమనిస్తూ వచ్చాక సమాచారం అందిస్తున్నారు. పొద్దున్న రాగానే ఈ సామాగ్రి తీసుకుంటూ ఉండగా ఈ హోమగుండానికి దగ్గరలో ఈ యొక్క పామును చూసి అందరం కంగారు పడ్డాము. కొంతమంది పొడపామని, కొంతమంది ఏమో రక్తపింజేరని చెప్పి కొద్దిగా చెప్పడం జరిగింది. చాలా భయపడ్డాము. స్నేకు సంబంధమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం అందిస్తే ఆ ప్రదీప్ గారు వెంటనే ఆయన బయలుదేరి వచ్చారు. వచ్చి మమ్మల్ని టెన్షన్ నుంచి, అపాయం నుంచి రక్షించి జాగ్రత్తగా వాటిని, మాకైతే కొద్దిగా టెన్షన్ పడ్డాం కానీ వాళ్ళు చాలా తేలిగ్గా ఆయన తీసేసి వాటిని జాగ్రత్తగా అడవిలోనే సంచిలోది వేసేశారు. వీలైనంత త్వరగా గాయాన్ని కడుక్కొని దానిపైన గాయం మీద కట్టడం అట్టడి చేయమాకండి. విషం లోడు ఎక్కువైతే ఆ కట్టిని కింద భాగం తీసేసే పరిస్థితికి వచ్చేస్తారు. వీలైనంత త్వరగా ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి. త్వరగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మీకు ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ 108 వచ్చి తీసుకెళ్లాలంటే ఆ హాస్పిటల్ కానించి వచ్చి తీసుకెళ్తానికి మినిమం గంట పడుతుంది. ఈలోగా ప్రాణ రిస్క్లో పడిపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయిందే మీకు వ్యాక్సిన్ చేయరు. యాంటీవీ అనేది వాళ్ళ బెస్ట్గా వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ మొత్తం వల్ల. నేను కూడా చాలా మందికి చెప్తున్నాను వెళ్ళమని. పాములు పట్టేవాళ్లు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే యత్నం చేస్తున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా తమకు సమాచారం చేరవేయాలని సూచిస్తున్నారు. పాములున్నాయని వచ్చే ప్రతి కాల్కు రెస్పాండ్ అవుతూ వాటిని పట్టి మళ్లీ అడవుల్లో విడిచిపెడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పాము కానీ, ఎండలో కానీ, పరిసరాల్లో కానీ వస్తే మా స్నేక్ సేవియర్ సొసైటీకి సమాచారం అందిస్తారు. మేము దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు కంపల్సరీగా మేము అటెండ్ అవుతాము. ఆ పరిసరాల్లోకి వెళ్ళి ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఆ పామును అనేది మనం పట్టుకొని జాగ్రత్తగా సురక్షితంగా అడవి ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఎవరికైనా పాము కాటు జరిగినప్పుడు ఈ నాటు వైద్యాలు కానీ, మంత్రాలకు కానీ సంప్రదించకుండా మీ సమీపంలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పాము కాటు కరిసిన ప్రాంతాన్ని చూపించి ఆ ప్రదేశాన్ని చూపిస్తే డాక్టర్ వారు పరిశీలించి మీకు వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. పాము కరిచిన సమయాల్లో కొందరు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తుంటే మరికొందరు నాటు వైద్యం చేయించుకుంటున్నారు. ఇదిగో ఇతని చూశారా? గొర్రెలు మేపేందుకు అడవుల్లోకి వెళ్లిన సమయంలో పాము కాటుకు గురయ్యాడు. ఆ సమయంలో ఇతను ఆసుపత్రికి వెళ్లకుండా అడవుల్లో దొరికే చెట్టు వేరును తిని ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్తున్నాడు. కానీ కొంచెం మేమే కొద్దిగా నాటు మందు వేసేసి. ఏం మందు వేసుకున్నాం? నాటు మందు అంటే నాటు మందు అంటే మాకు నాటు మందులు ఉంటాయి కాబట్టి, తెలిసిన మందులు ఉంటాయి కాబట్టి. ఏం మందు? దేంతో చేస్తారు? చేయడానికి కుదరదు అది. ఇంకా మందుని తీసుకొని మింగేసేసాను. అంతకు అది మింగకపోతే అంత లగ్గున పోకుండా చచ్చిపోద్ది నిందు. అదే మేము తెలుసు. ఆకు పసరా? అది వేర్లు ఉంటాయి. గిరిజన గ్రామాల్లో ఇలా నాటు వైద్యం చేయించుకోవడానికి మరో కారణం కనిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలకు ఆసుపత్రులు చాలా దూరంలో ఉంటాయి. 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప ఆసుపత్రులకు చేరుకోలేరు. పాము కాటేసిన సమయంలో ఆలస్యం చేస్తే మంచిది కాదనుకునేవారు తప్పని పరిస్థితుల్లో ఇలా నాటు వైద్యం చేయించుకోక తప్పదంటున్నారు. కరవమన్నా విడవమన్నా కప్పకి పాముకి కోపమే. మనిషి పరిస్థితి అలాగే తయారైంది. అదిగో పాము అంటే భయంతో పరిగెత్తటం, పాము కనిపిస్తే కర్రతో కొట్టి చంపేయటం చాలా గ్రామాల్లో రెగ్యులర్గా కనబడుతున్నటువంటి దృశ్యాలు. పాము కాటుకు గురై మనుషులు చనిపోవడంతో పాములంటే చాలా పెద్ద ఎత్తున భయం అయితే మానసికంగా ప్రజల్లో కనిపిస్తూ ఉంది.
ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాము కాటేస్తే ఇలా నాటు వైద్యం చేయించుకోవడమో మంత్రగాళ్లను ఆశ్రయించడమో చేస్తున్నారు. వాళ్లు కూడా ప్రజల భయాన్ని తమకు అనువుగా మలుచుకుంటున్నారు. పాము కాటేసినప్పుడు తనకు ఫోన్ చేస్తే చాలు, మంత్రం ద్వారా నయం చేస్తుంటానని చెప్తున్నారు. మంత్రానికి చింతకాయలు రాలవు కదా, మరి విషం ఎలా విరుగుడవుతుందంటే అవుతుందని ఎలా వాదిస్తున్నాడో చూడండి. ఈ 17 సంవత్సరాల అనుభవంతో గురువు దగ్గర నేర్చుకొని పాము కరిచినా, తేలు కుట్టినా, మండ్రగబ్బ కుట్టినా ఏదైనా సరే ఫోన్ ద్వారా మంత్రం వేస్తాను. ఎక్కడైతే కరిచిందో అక్కడ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెడితే నేను ఇక్కడి నుంచి ఫోన్ ద్వారా మంత్రం ఇస్తాను, తగ్గిపోద్ది. ఇలా 17 సంవత్సరాల అనుభవంతో గురువు గారి వద్ద నేర్చుకొని భైరవకోణంలో ఉండే గురువు గారి దగ్గర నేర్చుకొని చేస్తున్నాను. తగ్గిపోతుంది, ప్రతి ఒక్కరు చేస్తుంటారు. ఇది నా అనుభవపూర్వకంగా చెబుతున్న మాట. ఒకప్పుడు పాములను ఆడించేవారు గ్రామాల్లోకి విరివిగా వచ్చేవారు. ఆ సమయంలో వారు పాము కాటుకు అడవి మందులో, తాయెత్తులో, అడవి మొక్కల వేర్లివ్వడమో చేస్తుండేవారు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి వారి సంఖ్య తగ్గిపోయింది. నా దగ్గర ఉంది అదే ఒక పాము, మరి దాని పడగ చూడండి ఎంత చక్కగా ఉందో. మరి ఆ పాము చూడండి లోపల పడుకొనే ఉంది, అది చూడండి ఎంత చక్కగా తింటుందో మేత. మరి ఆ పాము దాని పడగ చూడండి, అదిగోండి దాని పడగ చూడండి, దాని నెత్తి మీద దాని నెత్తి మీద చూడండి, నామలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సాయిబు గారు చెయ్యి ఎప్పుడు వేస్తాడా, ఎప్పుడు దెబ్బేద్దామని అది ఆలోచిస్తుందండో. అడపాదడపా కనిపిస్తున్నప్పటికీ పాములతో ఆడించడం వరకే పరిమితమవుతున్నారు. పాము కాట్లకు నాటు వైద్యం చేయడం ఎప్పుడో బంద్ అయిందని అంటున్నారు. బతుకు తెరువు కోసం పాములను ఆడించడం, గారడి వంటివి చేయడం తప్ప మరో మార్గం లేదంటున్నారు. అసలు పాము కరిస్తే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు? వీళ్ళు నిజంగా ఆడిస్తారా? నిజంగా పాములు వీళ్ళు నాదస్వరంతో ఊదుతుంటే పాములు డ్యాన్స్ చేస్తాయా? మనతో ఉన్నారు, చెప్పండి భాషా గారు, మీరు ఎప్పటి నుంచి ఈ పాములు ఆడిస్తున్నారు? మీ పూర్వకాలం మీ తాత ముత్తాతల నుంచి గుర్తుందా? ఇప్పుడు మనకి అర్జెంట్గా ఏమన్నా పాము కానీ కరిచిందనుకో, లేదా ఒక తేలు కుట్టిందనుకో, మనకి తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ చెట్టుని అరగ తీసి తగిలిచ్చి గొడ్డపోగ చూపిస్తే ఆ తేలు బాధ అనేది దిగిపోద్ది. లేదా మనకి ఎంటైనా పాము కరిచిందనుకో, ఆ తెల్లెసర ముక్క, ఆ యాపాకు, ఈ రెండు బాగా నూరేసి ఆ పసర వస్తుంది. ఆ పసర అనేది మనం తాగిస్తాం. తాగిచ్చిన తర్వాత ఆ మనిషికి వాంతులు అవుతాయి. అదైన తర్వాత మనం ఏంటంటే సార్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే మనిషి బతుకుతాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాముల్లో 15% మాత్రమే విషపూరితమైనవి. మన దేశంలో 5 జాతుల పాములు విషపూరితమైనవిగా గుర్తించారు. అవి కాటేస్తే 3 గంటల్లో మరణించే అవకాశముంది. ఈలోపే బాధితుడికి వైద్యం అందించి కాపాడాలి. అందుకే పాము కాటేసిన వెంటనే భయపడకుండా ఆస్పత్రులకు వెళ్లాలి. ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యం ఇస్తున్నారు. పాము కాటుకు పాలీవాలెంటెడ్ యాంటీ స్నాక్ వెనం వంటి ఇంజెక్షన్ ఇస్తూ చాలా మందిని ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నారు. ఫస్ట్ అసలు పాము కాటేయగానే మనం భయపడకూడదు. దాన్ని ఎక్కడైతే కాటేసిందో అది ఆ చోటు మనం శుభ్రంగా సోప్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇమ్మొబిలైజ్ చేయాలి. అంటే ఆ పార్ట్ కదలకుండా, బ్లడ్లో కలవకుండా, కొంచెం మరీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేలా కాకుండా మామూలుగా కట్టుకొని తీసుకొచ్చారు. హోల్ బ్లడ్ క్లాటింగ్ టైం అని టెస్ట్ చేస్తామండి. హోల్ బ్లడ్ క్లాటింగ్ టైం ఇది 20 నిమిషాల పాటు ఉంటుంది. 20 నిమిషాల్లో కనుక బ్లడ్ క్లాట్ అవ్వలేదు అంటే అది విషయం ఎఫెక్ట్ ఉన్నట్టు మన బాడీలో. ఒకవేళ క్లాట్ అయిందంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ ఎయిడ్ సరిపోతుంది. భారతీయ సంస్కృతిలో పాములను దేవతలుగా, శక్తివంతమైనవిగా కొలుస్తూ ఉంటారు. నాగదేవతగా పూజిస్తారు. శివుడి మెడలో వాసుకిని నాగాభరణంగా భావిస్తూ ఉంటారు. ఇలా అనేక దేవుళ్లకు ప్రతీకగా కొలుస్తూ ఉంటారు. ఇక నాగుల చవితి వంటి పండగలు వచ్చిన రోజు పుట్టల దగ్గర పాలు పోసి మరీ పూజిస్తూ ఉంటారు. మాకు చాలా పాములు ఎదురవుతూ ఉంటాయండి. మేము వాటిని ఏం పట్టించుకోము, అవి కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవండి. అలాగే మేము పొలం పనులు చీకటానగా, పొగలానగా, రేయానగా కూడా అర్ధరాత్రి కూడా వెళ్తూ ఉంటామండి. మాకు తెల్లారగట్లు వెళ్ళేటప్పుడు కూడా ఎదురవుతాయి. మేము వాటిని చూసి అలాగ వెళ్ళిపోతాము. అవి కూడా మమ్మల్ని ఏమనవండి, అలాగ వెళ్ళిపోతూ ఉంటాయండి. మేము తెల్లారగట్లు కానీ పొద్దున కానీ పూజ చేసుకుంటూ వచ్చి మాకు కనిపిస్తుందండి. ప్రపంచంలో 3500కి పైగా పాము జాతులున్నాయి. ఏటా 54 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. భారత్లో ఆ సంఖ్య 50,000గా ఉంది.
బిగ్ 4గా పరిగణించబడే 4 విషసర్ప జాతులు మన దేశంలోనూ ఉన్నాయి. వాటి కాటుకు గురైనప్పుడు చాలా మంది బాధితులు ఆస్పత్రులకు వెళ్లడం లేదు. అందుకే మరణాల సంఖ్య పెరుగుతోంది. దాంతో వన్ హెల్త్ విధానం ద్వారా 2030 నాటికి పాము కాటు మరణాలను సగానికి తగ్గించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దురదృష్టవశాత్తు మానవుడు పాములంటే భయంతో కానీ, పాముల్ని చంపాలనో ప్రత్యక్ష పరోక్షంగాని పాముల్ని చంపటం మూలంగా వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఎలకల జాతి పెరగటం మూలంగా రైతులకి అది నష్టాన్ని చేకూర్చడానికి ప్రధాన కారణమైనవి. అయితే పాముల మూలంగా సుమారు భారతదేశంలో 50,000 మంది వరకు కూడా చనిపోతున్నారని అంచనాలు సర్వేలు తెలియజేస్తున్నాయి విషపూరితం పాముల మూలంగా. మన దేశంలో పాముకాటు బాధిత రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. ప్రమాదానికి గురవుతున్న వారిలో ఎక్కువగా వ్యవసాయ కార్మికులు, గొర్రెల కాపరులు, చేపలు పట్టేవాళ్లతో పాటు చిన్నారులు, గ్రామీణ ప్రాంతవాసులే ఉంటున్నారు. విషపూరిత పాముల్లో కోరలు పటిష్టంగా ఉన్న కారణంగా అవి కాటేసినప్పుడు నాడీ మండలం, శ్వాస వ్యవస్థలపై దుష్ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. విషపూరిత పాముకాటు వల్ల పక్షవాతం, రక్తస్రావం, కణజాలం దెబ్బతినడం, కిడ్నీ వైఫల్యం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. నాగుపాము, కట్లపాము, పిట్ వైపర్ ఈ 4 పాములే ఎక్కువ ప్రమాదకరమైనవి. ఇవి ఎక్కువగా మాంసాహారాన్ని తింటాయి. ఒకసారి ఆహారం తీసుకున్నాక వారం రోజుల వరకు మళ్లీ వేటకు వెళ్లవు. వాతావరణం అనుకూలించని సమయాల్లో సుప్తావస్థ స్థితికి వెళ్తుంటాయి. కదలకుండా బొరియల్లో ఉండిపోతాయి. ఆ తర్వాతే మళ్లీ ఆహారం కోసం బయటకొస్తూ ఉంటాయి. 3 రకాలైన విషాలు ఇందులో పాముల్లో ఉంటాయి. కొన్ని విషాలు ఉండడం మూలంగా పాము కేవలము న్యూరోటాక్సిక్ అంటే మా నాడీ మండలం అంతా కూడా స్తంభించిపోతుంది. తద్వారా మెదడు డెడ్ అయిపోయి చనిపోవడానికి అవకాశం ఉంది. కొన్ని పాముల్లో హీమోటాక్సిక్ అనే విషయం కూడా ఉంటుంది. హీమోటాక్సిక్ విషయంలో సెల్స్ డెడ్ అవుతాయి. సెల్స్ డెడ్ అయ్యి రక్తం గడ్డగడుతుంది. తద్వారా మనిషి చనిపోవడానికి ప్రమాదానికి గురవడానికి కారణం ఉంటుంది. 3వ రకం కూడా ఉంది. అది కేవలం ఏంటంటే పాములు సెల్స్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అలా 3 రకాలైన విషాలని సాధారణంగా పాములు ఉత్పత్తి చేసి ఎవరినైతే కరిసినాయో వాళ్ళకి శరీరంలోకి పంపించడానికి ప్రయత్నం చేస్తాయి. మనుషుల భయమే పాములకైనా ప్రజల ప్రాణాలకైనా ముప్పుగా పరిణమిస్తోంది. అందుకే వాటిని చంపడం సరికాదు. అవి కూడా ప్రకృతిలో భాగమని గ్రహించాలి. మనుషులతో పాటు సరీసృపాలను బతికేలా చూడాలి. అప్పుడే ఈ భూమిపై సకల ప్రాణకోటి జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఉంటుంది. పాములంటే కేవలం మనిషికి హాని కలిగించేవి కాదు, పాములు రైతులకు మేలు చేస్తాయి, జీవ వైవిధ్యంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కొందరు పాములను కొట్టి చంపేస్తుంటే మరికొందరు స్నేక్ సేవియర్ సొసైటీ లాంటి వారికి, స్నేక్ క్యాచర్స్కి ఫోన్ చేసి పాముల్ని పట్టి అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఈ వారం రిపోర్టర్ స్పెషల్. కెమెరా స్నుర్గాతో రవి, టీవీ 9 ఏలూరు నుంచి.